సార్ చాలా మంది 2-3 నెలలు లోన్ కట్టకపోతేనే ఇల్లు ఆక్షన్లోకి వెళ్ళిపోతుందని భయపడుతున్నారు సార్. నిజంగానే ఆక్షన్లోకి వెళ్ళిపోతుంది? ఇది మీరు అడిగిన క్వశ్చన్ చాలా కామన్ క్వశ్చన్. ఇవాళ రేపు చాలామంది ఫోన్లు చేస్తున్నారు నాకు, సార్ 3 నెలలు ఈఎంఐ కట్టలేదు, బ్యాంక్ వాళ్ళు ఆక్షన్ అంటున్నారు, మాకు చాలా టెన్షన్ ఉంది సార్, మేము ఎన్నో లక్షలు కట్టాము, ఇంకా కొన్ని లక్షలే ఉంది సార్ పెండింగ్, వీళ్ళేమో ఆక్షన్ వేసేస్తా అంటున్నారు, దాని వాల్యూ 2 కోట్లు ఉంటుంది, 1 కోటి రూపాయలు అమ్మేస్తున్నారు వాళ్ళు అని బ్యాంక్ వాళ్ళ ప్లే చేసే ట్రిక్కులు ఇవి. బ్యాంకు వాళ్ళ ఎవరైతే కలెక్షన్ ఏజెంట్లు ఉంటారో వాళ్ళు ప్లే చేసే ట్రిక్కులు, ఆ ట్రిక్కులలో పడకండి. అనవసరంగా మీరు వడ్డీల మీద వడ్డీలు కట్టకండి. ఎప్పుడైతే బౌన్స్ అవుతుందో వెంటనే ఒక అడ్వకేట్ని సంప్రదించండి. డెట్ రికవరీ ట్రిబ్యునల్ డిఆర్టీ అనేది ఒక కోర్టు ఉంటుంది. ఆ కోర్టుకి వెళ్ళి ఈ సమస్యల వల్ల నేను 3-4 ఈఎంఐలు కట్టలేకపోయాను, దయచేసి మాకు కొంచెం టైం ఇవ్వండి అని స్టే పిటిషన్ తీసుకొని ఆ స్టే పిటిషన్ని బ్యాంక్ వాళ్ళకి ఇచ్చి మేము కడతాం బాబు అని చెప్పొచ్చు. ఇది తెలియక చాలామంది డిప్రెషన్కి వెళ్తున్నారు.